ఫ్రెండ్స్, మనం తిథి వార నక్షత్ర యోగకరణాలు రాహుకాల దుర్ముహూర్త యమగండాలతో సంబంధం లేకుండా దసరా రోజు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయని విశ్వసిస్తాం. కానీ విజయదశమి రోజు కొత్త పనులు ప్రారంభించడానికి ఒక శక్తివంతమైన ముహూర్తం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? పనిలో విజయం సాధించాలంటే విజయదశమి రోజు ఏ ముహూర్తంలో మొదలు పెట్టాలో, ఇలా మొదలుపెట్టిన పనులు ఎందుకు విజయవంతమవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు మనం దసరాని ఎందుకు జరుపుకుంటామో దాని వెనుక ఉన్న ప్రాముఖ్యతని తెలుసుకుందాం. దుష్టశక్తులపై దైవం సాధించిన విజయానికి సంకేతంగా మనం దసరా విజయదశములను జరుపుకుంటాం. జగజ్జనని దుర్గామాత మహిషాసురుణ్ణి అంతమొందించిన రోజు ఇది. శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించింది కూడా ఇదే రోజున. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపై దాచిపెట్టి ఏడాది పాటు విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసి, అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఈ జమ్మివృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు. ఈ ఆయుధాలతోనే కురుక్షేత్రంలో కౌరవులపై విజయం సాధించారు. ఈ పండగని 10 రోజులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? శరదృతువు, వసంత ఋతువు మన ప్రకృతిలో పెద్ద మార్పులు వచ్చే సమయం. ఈ వాతావరణంలో మార్పుల వల్ల మానవుల్ని అనేక రోగాలు పీడిస్తాయి. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండాలంటే మనం శారీరకంగా మనల్ని మనం దృఢంగా ఉంచుకోవాలి. మానసికంగా కూడా మనిషి శక్తి క్షీణించే సమయం ఇది గనక మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ చేసుకోవాలి. అందుకే ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని రోజుకో రూపంలో కొలుస్తారు. అంతరిక్షంలో గ్రహాలు, నక్షత్రాల కదలికలతో అనుసంధానమై ప్రకృతిలో జరిగే మార్పులకు ప్రతిగా మనలో మనం చేసుకునే సాధన అన్నమాట. దుర్గాదేవి రక్తబీజ, శుంభనిశుంభ, మధుకైటభ, చండముండాసుర ఇలా 9 రోజులు 9 మంది రాక్షసులను సంహరించి దశమి రోజు మహిషాసుర సంహారంతో రాక్షసులపై విజయం సాధించింది. మనలో ఉండే అవలక్షణాలను నిర్మూలించి వీటిపైన మనం సాధించే పట్టు అమ్మవారి నవరాత్రి దీక్షావ్రతం. అలాగే 10 తలల రావణ దహనం కూడా మన దశ దుర్గుణాలను దగ్ధం చేయడానికి ప్రతీక. అందుకే ఈ 10 రోజులని దశహర లేదా దసరా అంటాం. ఈ పూజలో భాగంగా భక్తులు తమ ఆయుధాలు, యంత్రాలు, వాహనాలు, పని సాధనాలను పూజ చేస్తారు. అంటే మనలోని రాజసిక తామసిక గుణాలను మన సత్వగుణం ఆయుధంగా జయించడం అని అర్థం. ఇప్పుడు విజయదశమి నాడు ఏ ముహూర్తంలో పనులు మొదలు పెట్టాలో తెలుసుకుందాం. దశమి విజయానికి సంకేతం. జ్యోతిశాస్త్ర ప్రకారం దశమితో శ్రవణ నక్షత్ర యోగాన్ని విజయ అని వ్యవహరిస్తారు. 12 నెలల్లో 12 శుక్లపక్షాలు, వాటిలో 12 దశములు వస్తాయి. కానీ శ్రవణ నక్షత్రంతో ఉన్న దశమి ఆశ్వయుజ మాసంలోనే వస్తుంది. అందుకే ఆశ్వయుజ దశమి విజయానికి సంకేతం. దీన్నే మనం విజయదశమి అని పిలుస్తాం. అయితే ఏ రోజున ఈ యోగం అపరాహ్న కాలమందు ఉందో ఆ రోజునే విజయదశమిగా జరుపుకోవాలి. అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం. శ్రవణ నక్షత్రం ఉన్న కాలంలో దశమి తిథి ప్రారంభమైన మధ్యాహ్నం ఈ ముహూర్తం 1 నిమిషం ఉన్నా ఆ రోజునే దసరాగా జరుపుకుంటాం. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైనది. ఈ ముహూర్తాన ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. ఎలా అయితే పుణ్యక్షేత్రాల్లో సాధన చేసినప్పుడు ఆ క్షేత్రంలో ఉండే శక్తి మన సాధనకి తోడ్పడుతుందో, అలాగే ఈ ముహూర్త బలం మన సంకల్ప శక్తికి తోడై మనం తలపెట్టిన పనులు పూర్తవ్వడానికి సహకరిస్తుంది. మనం ఇలా చేయడం వల్ల మన ఎనర్జీకి కాస్మిక్ ఎనర్జీని అనుసంధానిస్తున్నాం, అంటే అలైన్ చేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, విజయదశమి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్నారు కదా. ఈ విజయదశమి నాడు మీరు తలపెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ దసరా.